అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలు, మన ప్రియతమ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సోదరులు పెద్దలు మా సహచార మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, మా ఆర్టీసీ చైర్మన్ గారికి, ఎండి గారికి, వేదిక పైన ఉన్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అలాగే వేదిక ముందున్న తిరుపతి పట్టణ వాసులకు, ఆంధ్ర ప్రజలందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గత ఫిబ్రవరి 27వ తారీఖున పళని పర్యటనలో భాగంగా అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీ పరంగా మన రాష్ట్రం నుంచి గౌరవప్రదమైన ఏపీఎస్ఆర్టీసీ నుంచి సర్వీసును నడిపేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రం నుంచి ఇక్కడ నుంచి పళనికి, తిరుపతి నుంచి పళనికి, పళని నుంచి తిరుపతికి బస్ సర్వీసును ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఏపీఎస్ఆర్టీసీ అంటే ఒక కాలంలో సౌత్ ఏషియాలోనే పెద్ద రవాణా సంస్థ. ఈ రోజుటి కూడా సూర్యుడు ఎక్కడి వరకు కిరణాలు పడతాయి అక్కడి వరకు కూడా పల్లె వెలుగు బస్సు నుంచి హైటెక్ బస్సుల వరకు రవాణా సంస్థ ప్రజలకు సేవ చేస్తూ ఉంది. దానిలో భాగంగానే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సర్వీసును కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలు కావాలో అన్నిట్లో ప్రభుత్వం ఏ విధమైన చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా సేవదలించే భాగ్యాన్ని కూడా ఈ ప్రజలు కల్పించారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇలాంటి వినూత్నమైన సర్వీసుల విషయంలోనైతేనే, అలాగే అన్ని విషయాల్లో మా తరపున ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని, బృహత్తర వేడుకలను శ్రీకారం చుట్టగా సహకరించినటువంటి రవాణా శాఖ మంత్రివర్యుల వారికి మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంజనీ సుతుడు, పవన నామధేయుడు, సనాతన ధర్మ పరిరక్షక కంకణదారి, మాటల్లో కాదు విజయాన్ని చేతల్లో చూపిన సేనాని, తీక్షణ చూపుల తత్వవేత్త, ధర్మదారి తెలిసిన ధీరుడు, ముల్లదారిని సహితం పూలదారిగా రహదారిగా మార్చగల ఘనుడు, యువతకు దిక్సూచి, మన రాష్ట్రానికి స్పాట్ లైట్, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వారిని ప్రసంగించవలసిందిగా, ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం.